ప్రియమైన మిత్రులారా, మనం ఏ పని చేసినా ఏకాగ్రతతో నిబద్ధతతో పని చేస్తే ఎక్కడైనా విజయం సాధించగలం. ఇక్కడ చూడండి, ముగ్గురు ఆటగాళ్లు. అంటే ఇటువంటి సన్నివేశాన్ని మనము సాధారణంగా సర్కస్లలో లేదా వివిధ కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఏదో చిన్నపాటి లోపం ఉందని మనము ఏ ఒక్క పని చేయాలన్నా కూడా మదనపడుతూ ఆలోచనలతో అనుకోని విధంగా ఎన్నెన్నో రకాలుగా ఆలోచించుకొని కృంగి కృషించిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ ముగ్గురు వీళ్ల కాళ్ళకి అంటే ఎత్తుగా ఉన్నటువంటి ఈ కర్రని కట్టుకోవటమే కాకుండా వీటితో ఏ విధంగా నృత్యం చేస్తారో చూడండి. మనం కూడా జీవితంలో ఏ విధంగా అయితే ముందుకు నడవాలి అనే దృక్పథం ఉంటుందో ఆ దృక్పథం వచ్చిన తర్వాత కూడా కార్యదీక్షతతో ఆలోచన సరళిని ఏకీకృతం చేస్తూ దృఢ సంకల్పాన్ని దృఢపరుచుకుని అడుగులేస్తే తప్పకుండా విజయం సాధించగలం. ఈ యాక్చువల్గా ఒక్కొక్కరికి విడివిడిగా అట్లా పైకి లేవాలంటే లేవలేరు. కానీ ముగ్గురు ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా ఆ కాళ్ల మీద ఏ విధంగా నిలుస్తున్నారో చూడండి. మొదటిసారిగా ఒక వ్యక్తి పైకి లేవటం, అదే క్రమంలో రెండో వ్యక్తి, తర్వాత ఆ ఇద్దరు పైకి లేచిన తర్వాత మూడో వ్యక్తిని ఏ విధంగా పైకి లేపుతారో చూడండి. నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావటానికి గల ముఖ్య కారణం, మనము చదివిన చదువుకి సార్థకతగా సరియైన జాబ్ రాలేదని, లేదా వేసిన పంటకి సరిగా గిట్టుబాటు రాలేదు అని మదనపడుతూ ఎన్నో రకాలుగా బాధపడుతూ జీవితాన్ని మనమే కృంగదీసుకుని నిరాశ నిస్పృహలకు లోనవుతాం. కానీ ఇక్కడ చూడండి, ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు ముందు ఏ విధంగా అయితే పైకి లేచారో మూడో వ్యక్తిని కూడా వాళ్ళ పద్ధతి ప్రకారంగా చాకచత్యంగా పైకి ఏ విధంగా లేపుతున్నారో చూడండి. ఈ పరిణామ క్రమంలో వాళ్ళు లేచిన వాళ్ళు చేస్తున్న ఆనందపు నృత్యం మరియు కింద ఉన్న వ్యక్తిని అంటే ఒక జోకర్ లాగా మనం లాంటి వాళ్ళకి నవ్వించడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా అబ్బురపరుస్తున్నాయి కదా. అంటే నా ఉద్దేశం, మనము ఎంత ఎత్తు ఎదగాలన్నా కూడా స్టెప్ బై స్టెప్ అందులో భాగంగా మన తోటి వాళ్ళని కూడా మనతో పాటు పైకి తీసుకురావాలనే కోణంతో ఆలోచన ఉండాలి. కానీ ఒక లీడర్ ఎట్లా ఉంటారంటే, నేనే ఉండాలి, నేనే నడవాలి, నాతో పాటు ఎవడు రావద్దు, ఎవడు నడవద్దు అని ఆలోచించుకొని వారికి ఎదురు లేకుండా ఉండాలనే కోణంతోనే ఆలోచిస్తుంటారు. కానీ ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచించేవాడు అందరినీ సమానంగా చూస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ ముగ్గురులో ఇద్దరు ఎప్పుడైతే పైకి లేచి వాళ్ళ యొక్క మంచి స్థితికి చేరుకున్నారో మూడో వ్యక్తిని కూడా ఏ విధంగా పైకి లేపుతున్నారో చూడండి. అంటే ముగ్గురు సమానంగా పైకి లేచిన తర్వాత ఏ ఒక్కరు మళ్ళీ కింద పడిపోయినా ఆ మిగతా వాళ్ళు పైకి లేపగలరు. కాబట్టి అందరూ మంచి స్థితిలో ఉండాలని, అందరూ అదేవిధంగా ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాం. పైకి వచ్చిన వాడు పైనే ఉండాలి, కింద వాడు కింద అనగదొక్కాలనుకోవటం మూర్ఖుల లక్షణం, చేరగాని వాళ్ల లక్షణంగా భావించగలరు. ప్రియమిత్రులారా, ఈ యొక్క వీడియోని మీకందరికీ చైతన్యం కలిగించడానికి, ఉత్తేజం కలిగించడానికి, జీవితం మీద ఆశతో ముందుకు ఉండాలనే కోణంతో, ముందుకు నడవాలనే కోణంతో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అడుగులు వేయాలని, మీతో పాటు 10 మందిని మీలాగా పైకి తేవాలని, ఆడుతూ పాడుతూ ఏ పనైనా సరే దిగ్విజయంగా సాధించుకోవచ్చు, కలిసిమెలిసి ఉండాలని, కలిసికట్టుగా ఏ పనైనా చేస్తే మనము విజయం తప్పకుండా సాధిస్తామని తెలియజేయడానికే ఈ యొక్క వీడియో రూపకల్పన. అంటే వేరే వాళ్ళు రూపకల్పన చేసిన దాన్ని మీ ముందుకు తీసుకురావడం నా యొక్క ఉద్దేశంగా మీరు భావించగలరు ప్రియమిత్రులారా. అందుకాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఈ యొక్క వీడియో మీరు కూడా షేర్ చేసి, లైక్ చేసి సభ్య సమాజానికి చేరే విధంగా చేస్తారని, మీ ఆశీస్సులు నా మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.